హాయ్ ఫ్రెండ్స్, పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. అందులోనే 1 గ్లాస్ పెసర్లను వేసుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకోవాలి. కొన్ని అటుకులను వేసుకోవాలి. ఇవి మంచిగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి ప్లేట్ పెట్టేసుకొని. ఒక 3-4 గంటల తర్వాత ప్లేట్ తెచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి మంచిగా నానిపోయాయి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మొత్తం ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా టైం తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు పిండి అనేది మంచిగా పులిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాతకి పిండిని దోశలాగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి సైడ్స్కి. చూడండి ఫ్రెండ్స్, మనకు దోశ అనేది మంచిగా కాలిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. ఫైనల్గా మనకు దోశ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతేనండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. పెసరట్టు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు